వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక 2 days బ్యాక్ పార్లమెంట్లో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ స్టేట్ పేరు ఏంటంటే కేరళ అని చెప్తాం మనం. అయితే కేరళ యొక్క కొత్త పేరు రీసెంట్గా కేరళంగా పార్లమెంట్లో మార్చడం జరిగింది. సో అయితే ఇక్కడ మనకి 2 years బ్యాక్ ఆల్రెడీ కేరళ స్టేట్లో మనకి కేరళం కావాలి అని చెప్పి ఆ స్టేట్ గవర్నమెంట్ అడగడం జరిగింది. అయితే పార్లమెంట్లో బిల్ని సింపుల్ మెజారిటీతో ఆమోదించారండి. సో సింపుల్ మెజారిటీతో ఆమోదించారు. సో కేరళ యొక్క న్యూ నేమ్ ఏంటి అంటే మనం కేరళం అని చెప్తాం మనం. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అసలు కేరళం అనే వర్డ్ మనకి ఏ లాంగ్వేజ్ అంటే కేరళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అండి. కేరళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్తాం. సో కేరళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే మలయాళీ. ఓకేనా, మలయాళీ. సో మలయాళీ వర్డ్గా మనం తీసుకోవాలి కేరళంని. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా అసలు కేరళ ఏ ఆర్టికల్ ప్రకారం మనం కేరళంగా మార్చచ్చు అంటే ఆర్టికల్ 3 అని చెప్తామండి. ఓకేనా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 3 అని చెప్తాం మనం. ఎందుకంటే ఆర్టికల్ 3 దేనికోసం చెప్తుంది అంటే మనకి ఇక్కడ రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు, రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చు, కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇటువంటి విషయాలు మనకి ఆర్టికల్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం షెడ్యూల్ నెంబర్ 1 కూడా దీని గురించి చెప్తుంది. షెడ్యూల్ నెంబర్ 1 దేని గురించి చెప్తుంది అంటే రాష్ట్రాల పేర్లు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు అని చెప్తుంది మనకి. ఓకేనండి. సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా కేరళ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ. సో కేరళ యొక్క ప్రస్తుత సీఎం ఎవరంటే పినరాని విజయన్ అంటాం మనం. పినరాని విజయన్ అంటాం. నెక్స్ట్ కేరళ యొక్క గవర్నర్ ఎవరు అంటే రాజేంద్ర అంటామండి మనం. కేరళ యొక్క గవర్నర్ ఎవరు అంటే రాజేంద్ర అంటాం మనం. ఓకేనా. 2026లో ఒక స్టేట్ ఏదైనా వార్తల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ స్టేట్ లొకేషన్ ఇంపార్టెంట్, స్టేట్ యొక్క సీఎం, స్టేట్ యొక్క గవర్నర్ని కూడా మనం తీసుకోవాలి. అయితే కేరళ మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌత్లో ఉందండి. కేరళ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సౌత్లో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేరళలో అసెంబ్లీ సీట్స్ ఎన్ని అంటే 140 అని చెప్తాం మనం. 140 సీట్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకా కేరళలో లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 20 అని చెప్తాం. నెక్స్ట్ రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే 9 అని చెప్తాం, 9 అని చెప్తాం. ఓకేనా. సో కేరళ లోక్సభ, కేరళలో రాజ్యసభ, కేరళలో మనకి ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని అంటే 140 అని చెప్తాం మనం. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొక విషయం మనం క్లారిటీగా మనం గమనించాలి. సో ఎస్ఆర్సి అంటామండి. ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం మనం. రాష్ట్రాలు పునర్విభజన అంటాం. అయితే ఎస్ఆర్సి అనేది 1956లో ఏర్పడింది. సో ఎవరు అంటే దీనికి చైర్మన్ ఫజల్ అలీ అంటాం. ఈ కమిషన్ ఏం చేసిందంటే 1956లో మన కేరళకి పేరు మార్చడం జరిగింది. అంటే కేరళ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి, కేరళ యొక్క పాత పేరు ఏంటి అంటే మల్బర్ అంటాం. ఓకేనా. సో మల్బర్ కోస్ట్ అంటాం. అయితే మల్బర్ అనేది వన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండి కేరళలో ఒక జిల్లా అని చెప్తాం మనం మల్బర్ని. సో ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక్కడ. సో 1956లో మళ్ళీ దీన్ని మనం కేరళ చేసాం. ఇంపార్టెంట్. నెక్స్ట్ 2026లో దీన్ని మనం ఏం చేసామంటే కేరళం చేసాం మనం. సో స్టేట్ యొక్క పేర్లు చేంజెస్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనం ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతాడు. సో ఈ విషయాలు ఖచ్చితంగా గమనించాలి. అయితే ఈ మధ్యకాలంలో కూడా అంటే ఒక 20 years బ్యాక్ కూడా ఒక 2 states, ఒక 2 రాష్ట్రాలు మన పేర్లు మార్చడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా. సో ఉత్తరాంచల్ అంటాం మనం. సో గతంలో ఏమంటామంటే ఉత్తరాంచల్ అని వాళ్ళు మనం. అయితే ఉత్తరాంచల్ పేరుని ఉత్తరాఖండ్గా మార్చారు. ఉత్తరాంచల్ పేరుని ఏ విధంగా మార్చారంటే ఉత్తరాఖండ్గా మార్చారు. అయితే ఏ సంవత్సరంలో మార్చారు అని చెప్పి మనం అడిగే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఉత్తరాంచల్ పేరుని ఉత్తరాఖండ్గా ఏ సంవత్సరంలో మార్చారంటే 2007లో మార్చారు, 2007లో మార్చారు. నెక్స్ట్ ఇంకా ఒరిస్సా పేరుని ఒడిస్సాగా మార్చారు. ఎప్పుడు మార్చారంటే 2011 సంవత్సరంలో మార్చారు. సో గుర్తుపెట్టుకోవాలి. అంటే కేరళతో పాటు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. అంటే ఏ సంవత్సరాలు ఏంటి అని కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉందండి. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం కేరళ కాన్సెప్ట్లో ఇంకొక విషయం కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ. సో కేరళ వచ్చేసరికి కేరళలో ఉన్న హిల్స్ ఇంపార్టెంట్ అండి.
హిల్స్ ఏంటి అంటే వెస్ట్రన్ ఘాట్స్ అంటాం మనం, వెస్ట్రన్ ఘాట్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, ఈ వెస్ట్రన్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అంటే అన్నయ్యముడి హిల్స్ అంటాం మనం. ఏమంటామంటే అన్నయ్యముడి హిల్స్ ఇంపార్టెంట్. ఓకేనా. సో అన్నయ్యముడి హిల్స్ గుర్తుపెట్టుకోవాలి. హయ్యెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియన్ వెస్ట్రన్ ఘాట్స్ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనం చూసుకోవాలి. నెక్స్ట్ కేరళ స్టేట్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే November 1st అని తీసుకోవాలి. ఓకేనా. సో November 1st ఏమంటామంటే మనం కేరళ ఫార్మేషన్ డేగా తీసుకుంటాం. అయితే కేరళలో ఏమంటామంటే కేరళ పిరావి డే అంటాం మనం, కేరళ పిరావి డే అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఇంకా మనం కేరళ అనేసరికి నెంబర్ ఆఫ్ లేక్స్ అండి, కేరళ అనేసరికి నెంబర్ ఆఫ్ లేక్స్, సరస్సులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు బాగా తెలిసిన సరస్సు వచ్చేసరికి వెంబనాడ్ అంటాం మనం. ఏమంటామంటే వెంబనాడ్ లేక్ అంటాం మనం. ఓకేనా. సో వెంబనాడ్ సరస్సు అనేది మనకి కేరళలో ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి. సో డిఫరెంట్ రివర్స్, నియర్లీ ఒక 20 to 25 రివర్స్ అనేది కేరళ స్టేట్లో ఫ్లో అవుతుంది. సో కేరళలో ఎక్కువ వాటర్లోనే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందండి. అంటే ప్రజలు ట్రావెలింగ్ కానీ ఇవన్నీ కూడా మనకు వాటర్లోనే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో ప్రీవియస్గా మనం కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాం. ఇక్కడ సింపుల్ మెజారిటీ అని చెప్పాం. నెక్స్ట్ ఇంకొకటి ఆర్టికల్ 3 ప్రకారం అని చెప్పాం. నెక్స్ట్ కేరళ గవర్నర్ చెప్పాం, కేరళ సీఎం గురించి కూడా చెప్పాం. అయితే ఈ 2026లో మనకి కేరళలో ఎలక్షన్స్ జరగాలండి 2026లో. బట్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్గా 1 day బ్యాక్ మనకి ఒక న్యూస్ వచ్చింది, కేరళ ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మార్చ్ మంత్లో మనకి అస్సాం స్టేట్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ వీడియోలో మనం కేరళ గురించి మనం డిస్కస్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకో కాన్సెప్ట్తో మనం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.